చికాగో చేసిన పాపాలపై వారసుడొచ్చాడు పేరుతో త్వరలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సినిమా తీయబోతున్నామని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరులోని ఎమ్మెల్యే సోమిరెడ్డి నివాసంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాకాని లాంటి వ్యక్తి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండడం ప్రజలందరి కర్మ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీ జీవితంలో ప్రజల కోసం చేసిన మంచి పని ఒక్కటుందా అని సూటిగా ప్రశ్నించారు. తమ నాయకుడు సోమిరెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు మల్లికార్జున యాదవ్, ముత్తుకూరు మండలం తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో వింతమైనటువంటి వ్యక్తులు తయారయ్యి రాజకీయాలని భ్రష్టు పట్టి చేసే పరిస్థితి తయారైంది. ఎగ్జాంపుల్కి ఈయన మా సర్వేపల్లి నియోజకవర్గ మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రమోహన్ గారు 6 ఎకరాలు చెప్పారు. 6 ఎకరాల గురించి ఈయన ఏదో బొకాయించుకుంటా సర్ది చెప్పుకుంటున్నాడు. నీ 6 ఎకరాల పక్కన పెట్టు, దాన్ని సిట్టు చూసుకుంటుంది. నీ కథ కూడా తొందరగా నీకు మంచి రోజులు దగ్గరకు వచ్చేసినాయి. అది పక్కన పెట్టేస్తే నువ్వు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆ ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడతావు, కావాలని మాట్లాడతావా, చంద్రమోహన్ గారి గురించి కుక్క వాగినట్టు అని మాట్లాడతావు. ఆ నోటికి నీకు పదాలు ఎట్టవసం అర్థం కాల. ఊర్లో ప్రతి ఊర్లో కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలకి అన్నిటికీ పెద్ద కుక్క ఒకటి ఉంటుంది, ఊర కుక్క. ఆ ఊర కుక్క నువ్వు. ఇటువంటి ఊర కుక్క మా సరేపల్లి నియోజకవర్గం మా కర్మ. ఇది ఇంతకంటే దౌర్భాగ్యగలదు. ఇట ఊర కుక్కలాగా పోయిన బట్టి ఖర్చు. నువ్వు దరిద్రుడివి. మా చంద్రమోహన్ గురించి దరిద్రుడు మాట్లాడతావు నువ్వు. ఎవరు దరిద్రుడు? కల్తీ మద్యం పోసి జనాలు ప్రాణాలు తీసినోడికి దరిద్రుడు. కంటైనర్ టెర్మినల్ 10,000 మంది కడుపు కుట్టినోడివి నువ్వు దరిద్రుడు కదా. కరోనా టైంలో ధాన్యం సేకరించి ప్రజలకు పంచుతా అని చెప్పి చేసి నువ్వేం చేసావు? కరోనా ప్యాలెస్ కట్టుకున్నావు, అందంగా ఇంట్లో కట్టుకున్నావు. కరోనా ప్రజల డబ్బుతో కరోనా ప్యాలెస్ కట్టినాడు. నువ్వు కష్ట దరిద్రుడి, నికృష్టుడు. నువ్వు ఒక దరిద్ర మొహోడు. నువ్వు చంద్రమోహన్ గురించి దరిద్రుడు మాట్లాడతావు. నువ్వు ఒక పద్ధతి ఉండాలి. నీ ఎస్ఐలు చెత్త బీసీలని ఎంతమందిని వేధించి వాళ్ళ ఆస్తులు సర్వనాశనం చేసినావు. నువ్వు సిగ్గు శరం నీక. నువ్వు ఇదో మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషికి అంతరాత్మ ఉంటుంది. నీ పొడుకనే ముందు నీ అంతరాత్మను అడుగు. నువ్వు బీసీని వేధించింది వాళ్ళ వేధింపుల గురించి అయితేనేమి, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసింది అయితేనేమి, నీ వెంకటాచలం మండలం ఎస్ఐ చేత 2 ముస్లిం ప్రాణాలు తీసిందైతేనేమి నీ అంతరాత్మ అడుగు. అప్పుడైనా నీ అంతరాత్మ చెప్తే నీకు, అప్పుడైనా నీకు సిగ్గు శరం మానం మర్యాద కడుపుకి అన్నమే తింటే నువ్వు మనిషిగా మారుతావు. ఇంకా అక్కడి నుంచి ఈ బజార్ మాటలు మాట్లాడవు. నువ్వు చంద్రమోహన్ గురించి మాట్లాడితే చంద్రమోహన్ గురించి బాడీ గురించి మాట్లాడుతావు. మా ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఎమ్మెల్యే గారు కుమారుడు వాళ్ళ బాడీ ఉండేది అంతే. నీలాగా జనాలు డబ్బుతో ఈ కరోనా ప్యాలెస్లు కట్టుకొని మన క్వాలిటీ కాడి నుంచి గ్రావెల్ కాడి నుంచి మట్టి కాడి నుంచి మొత్తం తినేసి నీలాగా అడ్డంగా బలిసి ఉండాలంటే ఎట్ట కుడుతుందా? మా చంద్రమోహన్ గారికి కుదరదు. పోయేసారి ఏటో ఇది దించుకొచ్చామంట కొవ్వు. ఆ కొవ్వు తీసుకు కర్మ పట్ల ఇప్పుడు ఆ కొవ్వు దించుకొచ్చి నువ్వు ఎట్ట దారి ఉన్నావంటే రాజకీయాలు ఉందా తను నెల్లూరు రెడ్డిని చూసి నేర్చుకోవాలా. ఈరోజు నెల్లూరు రెడ్డిలు వాళ్ళ ప్రజల కోసం వాళ్ళ ఆస్తులు కాజేసుకున్నారు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వాళ్ళు. నిన్ను రెడ్డి అని పిలవకూడదు. నిన్న మా సోదరులు లేదు నీకేదో పేరు పెట్టారు, చీటింగ్ కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను నిన్ను రెడ్డి అన్ను, చీటింగ్ కాకాని గోవర్ధన్ అంతే. నువ్వు నీకు నిద్రలేస్తే బూతులు చంద్రమోహన్ సంకనాగడం తప్ప నీకేదో పని ఉన్నది నీక ఏందా? ఒకటి గుర్తుపెట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈ జిల్లాలో ప్రెస్ మీట్లో బూతులు అబద్ధాలు మిక్సింగ్ చేసి అనర్గళంగా 20 నిమిషాలు మాట్లాడగలిగిన ఎదవి ఇప్పుడు ఉన్నాంటే ఈ జిల్లాలో నువ్వు ఒక్కడే. ఈ ఎదవి నెల్లూరు జిల్లాలో. ఇంకోటి చెప్తున్నా చూడు, చంద్రమోహన్ 1000 కోట్లు తిన్నాడు అన్నావు. 1000 కోట్లు అన్నావు, నిరూపించలేకపోగా ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కాడ పోయి సంతకాలు పెట్టే పరిస్థితి ధైర్యం. నువ్వు ఆఖరికి ఎట్లా సుప్రీంకోర్టు దయదలిచి బెయిల్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది. ఇంకనైనా నీ పద్ధతులు మానుకో. నువ్వు నీకు మళ్ళీ చెప్తున్నాను నీకు నేను, చంద్రమోహన్ అవి కొంటున్నాడు, ఈ కొంటున్నాడు, లో దుస్తులు కొంటున్నాడు. రా ఈసారి కొనేటప్పుడు చూపిస్తాం. ఏదో లో దుస్తులు సెలెక్ట్ చేసి ధరించేది నువ్వు తొడిగేసిపోతురా. మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిగా నువ్వు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు కదా. ఉదయగిరి నారాయణ లాంటి కేసు ఒక్కటి టేకప్ చేసావు నువ్వు ప్రజల కోసం. చంద్రమోహన్ రెడ్డి మన నియోజకవర్గం కాకపోయినా అవతల నియోజకవర్గం సరే అతని ఫ్యామిలీ కోసం పోరాడి ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోయి మాట్లాడి ఆ అమ్మాయికి రావాల్సిన ఉద్యోగం కానించి వాళ్ళ పొలం కానించి ఇంటి స్థలం కానించి డబ్బు ఇప్పించిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి. చంద్రమోహన్ రెడ్డికి నీకు పోలికంటే నక్కకి నాగాలకు తేడా ఉంది. ఫైనల్గా మాట చెప్తున్నా గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వు కానీ ఈ బజార్ మాటలు మానుకోకపోతే నీ గురించి ఒక సినిమా తీస్తున్నాం సినిమా. ఆ సినిమా పేరు కూడా చెప్తా, వారసుడు ఇచ్చాడనే సినిమా తీస్తా, నీ కథ నడిపిస్తా. ఇంకా పద్ధతి మార్చుకొని నీ బుద్ధులు మారు. నా పేరు నిక్కుదాల రమేష్, వెంకటాచలం మండలం
తిరుపతి జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధిగా వర్క్ చేస్తున్నాను. అయ్యా, గతంలో వైసీపీ గవర్నమెంట్లో తమరు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. ఒక గ్రావుల కాడి నుంచి, యాషు పండు బూడిద కాడి నుంచి, కంటైనర్ల బాక్స్ కాడి నుంచి, పంటపాలెం ట్యాంకర్ల కాడి నుంచి అనేక విధాలుగా దోచుకున్నావు నువ్వు. ఈరోజు మా నాయకుడు చంద్రమోహన్ అన్న గురించి నీచంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక హుందాతనంగా రాజకీయంలో హుందాతనం అనేది అవసరం. ఒక మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా వర్క్ చేసి నువ్వు రాజకీయాల్లో నీచమైన భాష వాడుతూ ఈరోజు మా నాయకుడిని రైతు పక్షపాతి, ఈరోజు వ్యవసాయం గురించి, జిల్లాలో అణువణువు చెరువులు, ఇరిగేషన్ కాలువల గురించి ఈ జిల్లాలో ఎక్కడైనా చెప్పగల వ్యక్తి మా అన్న చంద్రమోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన గురించి నువ్వు అవాకులు చవాకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరించి ఎన్ని వేల పుట్లు తీసుకొని కరోనా టైంలో రైతులకి నువ్వు ఊరూరికి బియ్యం పంచాల్సింది పోయి అవన్నీ సేకరణ చేసుకొని ఈరోజు అలీ కాకుండా నువ్వు ప్యాలెస్ కట్టుకొని ఈరోజు ప్యాలెస్లో నువ్వు అనేక రకాలుగా దాన్ని సమకూర్చుకొని అనుభవిస్తున్నది నువ్వు. ఈరోజు మా అన్న చంద్రమోహన్ గురించి అవాకులు చవాకులు మాట్లాడటం కరెక్ట్ కాదు. నీకు చేతనైతే చేసిన తప్పులు ఒప్పుకో, అంతేగాని నిత్యం జనాల్లో అన్ని విధాల అహలు కృషులు చేస్తున్న మా నాయకుడు చంద్రమోహన్ గురించి అనవసరమైన మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇకనైనా బుద్ధి తెలుసుకొని నువ్వు నీ పరిధిలో నువ్వు ఉండు. బీసీలని ఈరోజు అంకమర వెంకటాచలంలో ఒక సిఐని, సర్కిల్ ఇన్స్పెక్టర్ని పెట్టుకొని బీసీలని ఇన్ని విధాలుగా నువ్వు హరాస్మెంట్ చేసి కేసులు బనాయించి జైలు బనిచ్చి రేపు రౌడీ షీటర్లుగా పెట్టించి రేప్ కేసులు పెట్టించి అనేక విధాలుగా నువ్వు ప్రయత్నం చేశావు. ఈరోజు నువ్వా మాట్లాడేది ఈరోజు మా చంద్రమోహన్ గురించి అవాకు చివాలు మాట్లాడటం మానుకో. ఈరోజు ప్రతిరోజు రైతుల గురించి ఈరోజు మా ఏదగాల చెరువులో నీళ్లు మీరు మీ గత ప్రభుత్వంలో 10 అడుగులు 5 అడుగులు చెరువులకు నీళ్లు పెట్టించి రైతులు పండించుకునే విధంగా తూములు దుక్కిచ్చి గందరగోళం పట్టించారు. ఈరోజు ప్రతి ఎకరా పండించుకొని రైతులు హ్యాపీగా ఉన్నారు. దయచేసి నువ్వు నీ దరిద్రపు మాటలు, నీచమైన మాటలు అవన్నీ మానుకోవాల్సిందిగా మీ మూలకంగా తెలియజేయటమైనది. నా పేరు యనమల రాజేంద్ర, తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు చూస్తూనే ఉన్నాం, గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ఏ విధంగా చేశారో ఉయ్యాట్లో చంటి బిడ్డను లేపడిగినా చెప్పే పరిస్థితి. ఓడిపోయిన రోజు నుంచి మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం, ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా ఎగాదిగా మా నాయకుడు ఇలువులకి కూడినటువంటి రాజకీయాలు చేసి ప్రజల కోసం బతికే వంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా. గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు చంద్రమోహన్ అన్నని ఎందుకు మాట్లాడుతున్నాడు, బాబు గారిని ఎందుకు మాట్లాడుతున్నారంటే 2024 లెక్కింపు టైంలో లెక్కింపు బూతుల కాడికి వెళ్ళి ఓడిపోయింది వైసీపీ అని ఎప్పుడైతే చెవును పడిందో, కారులో డ్రైవరు గన్మెన్లు వాళ్ళకి ఉన్నటువంటి ప్రొటెక్షన్తో కారులో వస్తుండగా 10 కుక్కలు దాడి చేశాయి. ఆ 10 కుక్కలు పాపం విపరీతంగా కరవడంతో కారు డ్రైవర్ పక్క నుంచి పారిపోగా గన్మెన్లో పక్క నుంచి వెళ్ళి పాపం కరవడంతో ఆ రోజు నుంచి పిచ్చి పట్టేసింది. ఆ పిచ్చి పట్టడం కారణం పాపం అతను తప్పులేదు, అతనిది పైసా కూడా తప్పులేదు. అతను చాలా మంచి వ్యక్తి, చాలా దొంగ వ్యక్తి. ఎందుకంటే అతను అందరికి తెలుసు, పిల్లి పాలు తాగుతూ నన్ను ఊరు చూడలేదు, నన్ను ఏ విధంగా తాగద్దో ఆ 10 కుక్కలు గోవర్ధన్ రెడ్డిని ఖర్చుని కానించి పాపం ఏం అర్థం కావట్లే, పడక మంచం మీద నుంచి లేచిన కానించి అమ్మా కూటమో, అమ్మా గోవర్ధన్ రెడ్డి అని, అమ్మ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని కళ్ళకు వచ్చేస్తూ ఉండండి. నీకు బుద్ధి ఉండాలి, నీకు సిగ్గు ఉండాలా, లజ్జ ఉండాలా. నీ ఒంట్లో ఏం మాత్రం సీవు నెత్తురు ఉన్నాయనైతే మేము అనుకోవట్లా. చంద్రమోహన్ అన్న 4 సార్లు ఓడిపోయినా 5 సార్లు ఓడిపోయినా ప్రజల కోసం బతికే వ్యక్తి కాబట్టి, ప్రజలకి అండగా నిలబడే వ్యక్తి కాబట్టి, అధికారంలో మనం గెలిస్తేనే సేవలు అందించాలని చేసినట్టు వ్యక్తి కాదు. ఆయన జీవితం రాజకీయంగా మొదలుపెట్టిన కాడి నుంచే సరస్వతం వదిలేశాడు. ఆయన ఊపిరున్నంత వరకు ప్రజల కోసమే బతుకుతాడు. నీ గురించి చెప్తే 1, 2 కాదు, అన్న చెప్పినట్టు ఒక పుస్తకం రాయొచ్చు, ఒక సినిమా తీయచ్చు. నీ బతుక్కి నేను ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో గత 20 ఏళ్ళ నుంచి ఉండొచ్చు. నేను 10 ఏళ్ళు చేసి వచ్చాను. నీ కాడ 10 ఏళ్ళు 14లో ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో పనిచేసా. నీకు గోవర్ధన్ రెడ్డి, నా పేరు రాజేంద్ర. 19లో నువ్వు గెలిచిన దానికి చేసి వచ్చా. 1.5 సంవత్సరం నీ కాడ నీ అధికారం నువ్వు రౌడీని పెట్టుకొని ఎంగడ చేసే లాంటి రౌడీ ముక్కల్ని పెట్టుకొని చూసి విజిగిపోయి నీ కాడ చేసి వచ్చిన కనికరం కూడా లేకుండా నన్ను బీసీలని సాటి బీసీని కూడా చూడకుండా 45 రోజులు కఠినకార శిక్ష జైల్లో, సెంట్రల్ జైల్లో మద్యం 6 మందిని, 1, 2 కాదు, నియోజకవర్గంలో ఎంతమంది రా, ఇప్పటికి 10 నెలలు
కూటమి ప్రభుత్వం వచ్చి మన నియోజకవర్గంలో 6 స్టేషన్లు ఉన్నాయి, 6 స్టేషన్లు కేసులు తెద్దాం. గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు, ఎంతమంది మీద, ఎస్సీ ఎస్టీ బీసీల మీద, ప్రజల మీద ఏ విధంగా మగ్గబెట్టి చేసావో ఈరోజు ఎట్టున్నాయి. కరోనా ప్యారస్లో నువ్వు ఏ విధంగా కరోనా ముందు కేజీ 15,000 చొప్పున ఎంత ఆనందం ముందు నమ్మి ఆనందాన్ని ఇబ్బంది పెట్టి ఆండాలు ఆ కరోనా ప్యారస్లు స్టార్టింగ్లో తయారు చేసి 50 మంది పిల్లకాయలను పెట్టించి ప్యాకింగ్ కొట్టిస్తే ఆ సొమ్ము చేసుకొని బతికిన లుచ్చాగాడు నువ్వు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మాట్లాడి విమర్శించేంత బొత్తుక ఆయన మెరిసిపోయిన ఎంటుకతో సమానం. నువ్వు ఇజ్రాయల్ని పంపిలేదని చెప్తావా? ఇజ్రాయల్ని పంపిలేదని నువ్వు వస్తావా? ఎర్రగ్రావులు ఎత్తేసావు, కోర్టులో పేపర్లు దొంగతనం చేసేసావు. నువ్వు బతికిన బతుకు నాకు తెలిసి నీకు జిల్లా అధ్యక్షుడు పదవి జగన్మోహన్ రెడ్డి నీకు వెనక చూసి ఇచ్చాడో ముందు తీసి ఇచ్చాడో నాకు తెలియదు, కానీ నీకు ఎట్టిచ్చాడో కానీ అట్లాంటి బతుకు ఒక సెకండ్ కూడా నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీలో కూడా మీ ఊరు బతక తెలుసుకోవాలి. అట్లాంటి నీచమైనోడివి. నీకు ఎంతసేపటికి డబ్బు 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 లాస్ట్ మూమెంట్లో సంవత్సరం ఉన్నంత కాలంగా ఈరోజు నియోజకవర్గంలో పార్టీలో చేరడానికి గుంపులుగా గ్రామాలు తరలిచ్చి చంద్రమోహన్ చెంతకు వచ్చి సమస్యలు చెప్పుకొని బాధలు చెప్పుకొని పార్టీలో చేరుతుంటే గ్రామాలలో నీ రౌడీ ముఖాన్ని మందల వెంకట చేర్చే లాంటి బొక్కరగాళ్ళని పెట్టుకొని అడ్డగిచ్చేసి పార్టీలో చేరద్దని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి కొట్టించి ఎన్ని విధాలుగా చేసావో అది నీకు తెలుసు. ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మనుషులు పంపించలేదు. చంద్రమోహన్ రెడ్డి కుక్క అయినా పందైనా నువ్వు తెల్లపంది తిట్టని కూడా తిరగటం బుడదలో బుళ్ళాడేసి మళ్ళీ నాకేం మరకే కాలేదని అనుకుంటావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకొని మసులుకొని మాట్లాడు. ఎవరు అడిగేవాళ్ళు పాడేవాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనుకుంటున్నావా? ఎన్నోసార్లు చంద్రమోహన్ అన్నకి చెప్పాం, ఇష్టం వచ్చినట్టుగా చంద్రమోహన్ అన్న నేను ఎట్టంటే అటు తిట్టాడు, మీ ఫ్యామిలీని మీ ఇంట్లో లేడీస్ని ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మీదకి ఇచ్చాడు, గుట్టుగా బతికేటువంటి ఫ్యామిలీ జిల్లాలో ఎంతోమందికి ఎన్నో ఇదాయాలు ఉపాధిగా ఉన్నటువంటి ఫ్యామిలీ, వాడిని చీల్చి చెండాడతాం ఇష్టం వచ్చినట్టు వాడు ఆటలు కొనసాగించమని చెప్పి గట్టిగా మాట్లాడితే వాడు బతికి మనకేమన్నా సంబంధమా? వద్దు అని అంటే ఇంకా నీ ఇష్టం వచ్చి నీ ఆటలు సాగుతున్నాయి. నీ కేసులు అన్నావు, అసలు ఈ విధంగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు కేసుల గురించి. నువ్వు పెట్టిన కేసులు 18 కేసులు ఆన్లైన్లో ఓపెన్ చేస్తే వస్తాయి. నీ రౌడీ ముఖాలను అడిగితే నీ పక్కన కొట్టు చేస్తాడు కదా. 18 కేసులకి సంబంధించి ఒకటి క్యాన్సిల్ అయింది, 17 కేసులు ఉంది, కొట్టు చూసుకో. నీకు చంద్రమోహన్ అన్న దాకా వెళ్ళా, మేము వస్తాం బీసీలవి, రా చర్చికి సిద్ధమైతే రా. ఎన్ని కోట్లు కమ్మాయివయ్యా ఎర్రగ్రావులు, బూడిది కానించి మంచి కానించి. ఇంకోటి ఏంటో తెలుసా, ఈరోజు మందల వెంకటాచలాన్ని పెట్టుకొని మహిళల పట్ల ఎంత అసహ్యంగా అన్నాన్ని రావడం వాడు చూస్తే ఇచ్చాడు. నీకు పడకలేస్తున్నాడు, ఓడు పడకలు పొందుతున్నాడు అనుకోలే. ఎక్కడ శంకుస్థాపన జరగకూడదు, లగలగలగలగ బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తి శేషయ్య పరిగెత్తు, నువ్వు పావలా తీసుకుని నాకు ₹1 అన్న పంపించలేదంటే మీకు మర్యాద ఉండదని చెప్తే, ఓ స్వామి ఇల్లు స్వామి ఇది, ఈ కంపెనీలు కాదు లేవుట్లు కాదు అని అంటే, లేదు అన్న పంపించాడు 30 తెమ్మన్నాడు, 30 లక్షలు 50 లక్షలు తెమ్మన్నాడు. నీ బతుక్కి నీ ఇష్టం వచ్చినట్టు చంద్రమోహన్ అన్న మాట్లాడితే ఇంక ఊరుకునేది లేదు. ఇంకనైనా బుద్ధితో ఆ కుక్కలు అడగరిసిన చూపించుకో, డబ్బులు మేము పెడతాం, హాస్పిటల్ మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇంకోసారి కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మాట్లాడితే నీ చర్మాలు తీసేస్తాం అనుకుంటున్నావేమో. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. ₹500 వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ ₹1350 50% ఆఫ్. కళ్యాణ పట్టు ₹19,998 50% ఆఫ్. ఆకృతి పట్టు 3,000 50% ఆఫ్. కనకధార పట్టు ₹6,686 ₹4,450 కుర్తి ₹399 2 పీసెస్. పటియాల సెట్ ₹899 2 పీసెస్. డ్రెస్ మెటీరియల్స్ ₹999 2 పీసెస్. లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ ₹3,299 2 పీసెస్. ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్,